ఒక్కనాడు గౌరవం లేదు నాదా ఆరు అక్కలు ఏనాడు వండుకొంగ భగవంతుడు నాకు ఏనాడు వారి కట్టిందయ్యా నన్ను మారు దెబ్బలు కొడుతున్నావు నాదా నువ్వు కొడితే నేను కొట్టలేను నాదా ఎనగంత బాధము ఎల్లి మీద పెట్టంగా కన్న తల్లికి బందెడి బొక్కలు ఏనాడు ఎరుగుతున్నాయి నాదా నేను ఏమనుకున్నానే అయ్యా భర్తతోని భాగ్యం అనుకున్నా నాదా పురుషుతో అనుకున్నా అనుకున్నా మౌలతోనే మోసం అనుకున్నానే నాదా అందుకే అన్నరా కడుపుల పుట్టిన పుట్టెడు దుఃఖమైన రాదా ఆరు నా కక్కలను కొట్టలేము రాదా నేను తిన్న భార్యాలి లేని ప్రేమలు ఉంటే నీకు లేని దయం ఉండ రాదా ఇలా నన్ను మారు దెబ్బలు కొడుతున్నావు రాదా ఎందుకని కొడుతున్నవే నాదా ఏమి లంగదానం చేసిన రాదా ఏమి దొంగదానం చేసిన రాదా ఇలా కారణ ముందర కయ్యల ముందర నా ప్రాణిస్తున్నవే అయ్యా దండం పెడతా చిన్న భార్య ఉన్నా ప్రేమ ఉండే మన లగ్గంగా నుంచి రాదా అల్ల జల్లలకే కలుతున్నావు నాదా ఇలా మారు దెబ్బలు పడుతున్నావు నాదో నువ్వు కొడత నేను కొట్టలేను నాదా ఏ తప్పు చేయలేదు నాదా ఏ నేరం చేయలేదు నాయనా నీకు దండం వల్ల పెడతగాదు ఓ నాదా సంతానమైంది గాని చిన్న చెల్లకు సంతానం కాలేదా అని నాదా మారు దెబ్బలు కొడుతున్నావు ఒకవేళ మారు దెబ్బలు కొడితే నా భర్త నన్ను కొట్టిండా అని ఏదన్నా అఘాయిత్యం చేసుకుంటే నాదా నీకు చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే మరి చూసినవా మరి చెల్లె ప్రాణం తీసుకున్న జీవనం తీసుకున్నా ఆమె పాపం మరి ఎందుకంటే కనను నువ్వు పెంచను నువ్వు పెద్ద చెయ్యనున్నావు తొట్టె గట్టనున్నావు నాదా జోగాల వాడనున్నావు కననున్నావు పెంచనున్నావు కాబట్టి నువ్వు చేసిన పాపం పోయి మనకు కలగవచ్చును మనం కన్నా పిల్లలకు కలగవచ్చునే ఓనాదా అయ్యో అందుకని ప్రాణనాదా ఓనాదా పిల్లలన్న కొట్టబోకే ఓనాదా అంత నీకు కోపం వస్తే రాజ్య బహిష్కరణ చేయి దేశ బహిష్కరణ చేయి రాజ్యంలోకి ఎల్లగొట్టు గాని మన చెల్లెను కొట్టకు నాదా చెల్లెను తిట్టకు చెల్లె ప్రాణం తీయబోకయ్యా ఊరవతల చూడు మన చూసినవ నాదా అచ్చమల్లలు నిచ్చమల్ల లోపల 7 అంతరాల మాలు ఉన్నది ఆ 7 అంతరాల మాలు లోపల నాదా చెల్లెను బంధించి ఆ యొక్క చూసిన మాలు లోపల చెల్లెను ఉంచవయ్యా అంతేగాని చెల్లెను కొట్టకు చెల్లెను ఇట్టకు చెల్లె ప్రాణం తీయకయ్యా అవునయ్యా అటువంటి 6 బ్రాహ్మణులు ఎంత మంచి మాట చెప్పారు ఒకవేళ గిట్ట దీని పానం దీని జీవనం తీసినట్టు ఉంటే ఆ పాపం అటువంటి మన కణవంతం ఉంది పెద్ద వంతం ఉన్నది పుట్టబోయే పిల్లగాళ్ళకి పాపం తలుగును మనకే పాపం తలుగును ఓ నాదా ప్రాణనాదా ఇయ్యాల రోజున అటువంటి చెల్లెని తీసుకుపోయి ఊరవతల పాడబడ్డ బంగులా ఉన్నదయ్యా పాడబడ్డ మాలు ఉన్నది మాల లోపల చెల్లెను అటువంటి రాజ్య బహిష్కరణ చెయ్యనయ్యా